Hi, welcome to the Fun Math CBSE. Today we are going to discuss about the conversion of the days into the weeks. డేస్ కి వీక్స్ కి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి? వన్ వీక్ కి మనకి ఎన్ని డేస్ అని తెలుసండి? 1 వీక్ ఈక్వల్ టు 7 days. ఓకే, బట్ మనకి వన్ డే వాల్యూ తెలియదు కాబట్టి ఇక్కడ 7 ఏదైతే ఉందో ఇక్కడ డేస్తో మల్టిప్లై అవుతుంది. ఇటు వస్తే మనకి డివిజన్ అవుతుంది. సో వన్ డే యొక్క ఫార్ములా ఏంటి అంటే 1 day ఈక్వల్స్ టు 1/7 వీక్స్. ఇక్కడ 7 వచ్చేసి మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే డివిజన్ అవుతుంది. సో మనం వన్ డే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 1 day ఈక్వల్ టు 1/7 వీక్స్ అనేది ఫార్ములా ఉన్నట్టు మనకి. ఓకేనా, నెక్స్ట్ 49 డేస్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. 49 డేస్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 49 ఇంటూ 1 day కింద రాసుకోవచ్చు. ఓకే, 49 ఇంటూ 1 day అంటే ఎంత మనకి ఫార్ములా? 1 day ఫార్ములా 1/7 వీక్స్ అన్నట్టు. ఓకే, దీన్ని మనము 49 ఇంటూ 1/7ని 49/7 కింద రాసుకోవచ్చు వీక్స్. మనకు 7 టేబుల్ తెలుసు కదా, డివిజన్ చేస్తే 7 7 49. 7 వీక్స్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. 360 డేస్ని మనము వీక్స్ కింద ఎలా కన్వర్ట్ చేద్దామో చూద్దాం. ఓకేనా, 360 డేస్ని మనం వీక్స్ కింద ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సేమ్ అండి, మనం వన్ వీక్ ఈక్వల్ టు 7 days. ఓకే, మనం 1 day ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే 1 day ఫార్ములా ఏమవుతుంది అంటే 1 day ఈక్వల్ టు 1/7 వీక్స్ అవుతుంది. ఓకే, 360 డేస్ని మనం ఎలా రాసుకోవాలి అంటే 360 ఇంటూ 1 day కింద రాసుకోవాలి. ఓకే, 360 ఇంటూ 1 డేని 360 ఇంటూ 1 day. 1 day అంటే ఎంత మనకి ఫార్ములా? 1 day ఈక్వల్ టు 1/7 వీక్స్ అన్నట్టు. సో 1/7 తీసుకుంది. దీన్ని ఎలా రాయాలి అంటే 360/7 వీక్స్ కింద రాసుకోవాలి. ఇప్పుడు మనము 7ని 360తో డివిజన్ చేయాలి. 7 5s 35 అవుతుంది మనకి. ఓకేనా, 7 5s 35 అవుతుంది. ఓకే, 35. ఇక్కడ 6లోకి వెళ్ళి 5 పోతే మనకి 1 వస్తుంది. రిమైనింగ్ వాల్యూని మనం కింద రాసేసుకోవాలి. ఓకే, మళ్ళీ మనకి ఎందులో పోతుంది? 7 1 7. ఓకే, 10లోకి వెళ్ళి 7 పోతే మనకి ఎంత ఆన్సర్ వస్తుంది? 3 వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు వీక్స్ అవుతుంది. ఎప్పుడైనా మన కోషంట్ ఏమవుతుంది అంటే వీక్స్ అవుతుంది. రిమైండర్ వచ్చేసి మనకి డేస్ అవుతుంది. ఓకే, సో మనకి 51 వీక్స్ 3 days ఇస్ ద ఆన్సర్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 360 డేస్ని మనము వీక్లోకి కన్వర్ట్ చేయాలి. 360 డేస్ని మనం వీక్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా చేయాలి అంటే 1 వీక్కి మనకు 7 days, ఈ ఫార్ములా మనకు తెలుసు. బట్ మనం 1 day యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఏం లేదండి, 1 day వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 7 అనేది డేస్తో మల్టిప్లై చేస్తుంది. ఇటు వస్తే ఏమవుతుంది అంటే మనకి డివిజన్ అవుతుంది. ఎప్పుడైనా ఈక్వాలిటీకి అపోజిట్ సైడ్ వెళ్ళినప్పుడు మల్టిప్లై చేసే వాల్యూ డివిజన్ కింద వెళ్ళిపోతుంది. సో 1 day ఫార్ములా ఏంటిది మనకి? 1/7 వీక్. ఈ ఫార్ములాని మనం గుర్తుంచుకోవాలి. 1 day ఈక్వల్ టు 1/7 వీక్స్ అనే ఫార్ములా, ఇది మెయిన్ ఫార్ములా. సో మనం ఈ 360 డేస్ని 360 ఇంటూ 1 day కింద రాసుకోవాలి. సో 360 ఇంటూ 1 day అంటే ఎంత? మనము 1/7 వీక్స్ అన్నట్టు. 1 day దగ్గర మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 1/7 వీక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 360/7ని మనం డివిజన్ చేస్తే 7తో మనకు 51 వీక్స్ 3 days వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం, 45 డేస్ని మనం వీక్స్లోకి కన్వర్ట్ చేయాలి. సేమ్ ఫార్ములా అండి. 1 day
1 వీక్ ఈక్వల్ టు 7 డేస్. దీన్ని మనం ఎలా రాస్తున్నాము? 1 డే ఈక్వల్ టు 1/7 వీక్స్. ఓకే, ఇప్పుడు 45 డేస్ని మనం ఎలా రాయాలి? 45 డేస్ ఈక్వల్ టు 45 ఇంటూ 1 డే కింద రాసుకోవాలి. ఓకే, 45 డే ఇంటూ 1 డేని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 45 ఇంటూ 1 డే అంటే ఎంత? మనకి 1/7 వీక్స్ అని తెలుసు. ఓకే, 45/7. ఓకే, 7 వీక్స్ అవుతుంది. సో 7ని 45తో డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది ఒకసారి చూద్దాం. మనం 7ని 45తో డివిజన్ చేయాలి. 7 టేబుల్ ఎట్లా? 7 6 42 నియర్ బై నెంబర్. ఓకే, 7 6 42 అయితే 5లోకి వెళ్ళి 2 పోతే మనకి ఎంత వస్తుంది? 3 వస్తుంది. 3 ఇస్ ద రిమైండర్. ఓకే, ఈ 6 అనేది ఏమవుతుంది అంటే మనకు వీక్స్ అవుతుంది. కోషంట్ ఎప్పుడు మనకు వీక్స్ అవుతుంది. ఓకే, ఈ రిమైండర్ ఎప్పుడు మనకి ఏమవుతుంది అంటే డేస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏం ఆన్సర్ వచ్చింది? 6 వీక్స్ 3 డేస్ ఇస్ ద ఆన్సర్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 45 డేస్ని మనం వీక్లోకి కన్వర్ట్ చేయాలి. 1 వీక్ ఈక్వల్ టు మనకు 7 డేస్ అవుతుంది. సో ఇక్కడ 7 ఏం చేస్తుందంటే మనకు మల్టిప్లై అవుతుంది. ఇటు వస్తే ఏమవుతుంది అంటే ఈక్వల్కి అవతలకి పోతే మనకి డివిజన్ అవుతుంది. సో 1 డే ఈక్వల్ టు 1/7 వీక్స్ అవుతుంది. ఈ ఫార్ములాని మనం గుర్తుంచుకోవాలి. ఇది మెయిన్ ఫార్ములా. ఓకే, తర్వాత 45 డేస్ని మనం 45 ఇంటూ 1 డే రాస్తాము. 45కి 45 రాసుకుని ఇంటూ 1 డే దగ్గర మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే 1/7 వీక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి 45/7 వీక్ని మనము డివిజన్ చేస్తే మనకు వచ్చిన ఏదైతే ఈ కోషంట్ ఉందో ఈ కోషంట్ వచ్చేసి ఆల్వేస్ వీక్స్ అవుతుంది. ఈ రిమైండర్ వచ్చేసి మనకి డేస్ అవుతుంది. అంటే మనము డేస్ని వీక్స్లోకి కన్వర్ట్ చేసినప్పుడు. నెక్స్ట్ ప్రాబ్లం 10 డేస్కి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 10 డేస్ సేమ్ 1 డే ఈక్వల్ టు ఎంత అండి? 1/7 వీక్స్. ఓకే, ఈ ఫార్ములాని గుర్తుంచుకోవాలి. 10 డేస్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 1 డే. ఓకే, 10 ఇంటూ 1 డే. 1 డే దగ్గర మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? 1/7 వీక్స్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు అంటే 10/7 వీక్స్ కింద రాసుకోవాలి. ఇప్పుడు మనం 7తో 10ని డివిజన్ చేయాలి. 7తో 10ని డివిజన్ చేసినప్పుడు 7 1 జా 7. 10లోకి వెళ్ళి 7 పోతే మనకి 3 వస్తుంది. మనం డేస్ని వీక్స్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా మనకి కోషంట్ అనేది వీక్ కింద వస్తుంది అన్నట్టు. కోషంట్ అనేది వీక్స్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి డేస్ కింద రిమైండర్ పోతుంది. మనము డేస్ని వీక్స్ కింద కన్వర్ట్ చేసినప్పుడు మాత్రమే ఇలా రాసుకోవాలి. ఎప్పుడు కోషంట్ అనేది వీక్స్ అవుతుంది, రిమైండర్ వచ్చేసి డేస్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ద 1 వీక్ 3 days. Hope you understand. If you like, please like, share and subscribe.